హాయ్ వ్యూయర్స్, నేను మీ పూర్ణ. మీరు చూస్తున్నారు వైరల్ వర్క్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ వీడియో కంప్రెషర్ యాప్ పరిచయం చేస్తాను. మనం రెగ్యులర్గా వీడియోస్ తీసుకుంటూ ఉంటాం మొబైల్లో, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాం. వాటి సైజు ఎక్కువ ఉంటే మనకి సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు డేటా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అంతేకాకుండా వాట్సాప్లో మనం వీడియో షేర్ చేయాలంటే వాట్సాప్లో 17 MB కంటే ఎక్కువ సైజు ఉన్న వీడియోని మనం షేర్ చేయలేం. సో మనం రికార్డ్ చేసిన వీడియోలు క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా సైజుని కంప్రెస్ చేసేటటువంటి ఒక బెస్ట్ వీడియో కంప్రెషర్ యాప్ నేను మీకు ఈరోజు పరిచయం చేస్తాను. దీనికోసం మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లో వీడియో కంప్రెషర్ పాండా అని టైప్ చేయండి. పాండా లోగోతో మనకి ఒక యాప్ కనిపిస్తుంది, వీడియో కంప్రెషర్ పాండా అని. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి అప్డేట్ అడుగుతుంది, మీకు ఇన్స్టాల్ అని అడుగుతుంది. ఇన్స్టాల్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత గ్యాలరీ యాక్సెస్, కెమెరా యాక్సెస్, పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అలో చేయండి. పర్మిషన్స్ అలో చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రీ యాప్ కాబట్టి మనకి స్టార్టింగ్లోను ఎండింగ్లోను యాడ్స్ వస్తాయి, కానీ యాప్ పెర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఒరిజినల్ మన మొబైల్లో ఉన్నటువంటి వీడియోలన్నింటినీ ఇక్కడ చూపిస్తుంది. మనం రికార్డ్ చేసినవి కానివ్వండి, డౌన్లోడ్ చేసుకున్నవి కానివ్వండి ఇక్కడ కనిపిస్తాయి. ఆల్బమ్స్ అని ఉంటుంది, తర్వాత కంప్రెస్డ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఒరిజినల్ అనే దానిలో మనం ఏ వీడియోనైతే కంప్రెస్ చేసుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మనం వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి వీడియో పక్కన 1280x720 రిజల్యూషన్ అండ్ 26 MB సైజ్ చూపిస్తుంది. అంటే ఇది నేను 1280x720 HD రిజల్యూషన్లో రికార్డ్ చేశాను. దీని సైజ్ 26 MB ఉంది. ఇప్పుడు కింద మనకి స్మాల్ ఫైల్, మీడియం ఫైల్, లార్జ్ ఫైల్, ఫిట్ టు ఈమెయిల్, ఇట్లా రిజల్యూషన్ వైజ్గా రకరకాల సైజులన్నీ మనకి కింద చూపిస్తూ ఉంటుంది. దానిలో మనకి ఏది కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం కంప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది వాట్సాప్లో పంపించాలనుకుంటున్నాను. దీని సైజ్ 26 MB ఉంది. వాట్సాప్లో 17 MB మాత్రమే అలో అవుతుంది. సో నేను ఇక్కడ స్మాల్ ఫైల్ ఈజీ షేర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, 426x240 ఆప్షన్. లేదా మీడియం ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. మీడియం ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ వన్ 640x360 పిక్సెల్ రెజల్యూషన్లో ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని కంప్రెస్ చేశాను. ఇక్కడ మనం కంప్రెస్ అన్నప్పుడు మన వీడియో సైజును బట్టి ఇక్కడ టైం తీసుకుంటుంది కంప్రెస్ అవ్వడానికి. ఇది ఈ యాప్ బ్యాక్గ్రౌండ్ లో కూడా రన్ అవుతుంది. ఇది కంప్రెస్ చేసేటప్పుడు మనం ఏదైనా వర్క్ ఉందనుకుంటే ఆ వర్క్ చూసుకోవచ్చు. అది కంప్రెస్ అయ్యే గ్యాప్ లో మళ్ళీ మనం యాప్ దగ్గరికి వెళ్తే కంప్రెస్ అయిపోయింది. చూడండి, ఇది 26 MB ఒరిజినల్ సైజ్ ఉన్న ఫైల్ ని 5.3 MBకి కంప్రెస్ చేసింది. ఒరిజినల్ సైజ్ రెజల్యూషన్ 1280x720, ఇప్పుడు 640x360. దీనిని మనం ఇక్కడ కంపేర్ అని ఉంది చూసారా, ఈ కంపేర్ పైన క్లిక్ చేస్తే ఈ పైన కనిపించేది కంప్రెస్డ్ ఫైల్, కింద కనిపించేది ఒరిజినల్ ఫైల్. ఇప్పుడు ఈ కంప్రెస్డ్ ఫైల్ ఓపెన్ చేశాను చూడండి. దీనిలో ఏ విధమైన క్వాలిటీలో మనకి డిగ్రేడేషన్ కానీ కంప్లైంట్ కానీ ఉండదు. చాలా క్లియర్గా అదే క్వాలిటీతో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ ఓపెన్ చేశాను. ఇది ఒరిజినల్ ఫైల్. మీరు ఎంత సైజు ఫైల్ని కంప్రెస్ చేసినా కానివ్వండి, ఒరిజినల్కి కంప్రెస్ చేసిన దానికి ఏ విధమైన క్వాలిటీ డిఫరెన్స్ ఉండదు. చాలా బెస్ట్ యాప్ ఇది. ఈ విధంగా కంప్రెస్ చేసిన ఫైల్ని మనం ఇక్కడ ఈ స్క్రీన్లో బాటంలో సేవ్ అని ఉంటుంది. సేవ్ పైన క్లిక్ చేస్తే మన గ్యాలరీలో వీడియో పాండా అనేటటువంటి ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో ఇది సేవ్ అయిపోతుంది. అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి, గ్యాలరీ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే మనం ఇక్కడ 26.9 MB ఉంది దాని సైజు. మనం ఇప్పుడు కంప్రెస్ చేసినటువంటి దాని సైజ్ 5.3 MB ఉంది. దీనిని మనం ఈజీగా వాట్సాప్లోను సోషల్ మీడియాలోను షేర్ చేసుకోవచ్చు. సో అంతేకాదు, నేను యూట్యూబ్లో పెట్టే అన్ని వీడియోలు కూడా 1280x720 రిజల్యూషన్లో క్యాప్చర్ చేసి వాటిని వీడియో ఎడిట్ చేసుకున్న తర్వాత నేను ఇదే యాప్లో కంప్రెస్ చేసి పెడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ 1 GB 1.2 GB ఉండేటటువంటి వీడియో దీనిలో అదే 1280x720 రిజల్యూషన్లో నేను కంప్రెస్ చేసిన తర్వాత అవి 200 to 300 MBలో కంప్రెస్ అవుతాయి, కానీ అదే విధమైన క్వాలిటీ ఉంటుంది. ఇది
వీడియోని కంప్రెస్ చేసుకోవడానికి చాలా బెస్ట్ యాప్. మీకు నచ్చితే ఈ యాప్ని డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోల కోసం మా వైరల్ వర్క్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.